ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్. అందరికీ తెలిసిందే ఇది. ఎందుకంటే ఇళ్లలోనే పక్కన కూర్చోబెడతారు. ఇంట్లో కనీసం దీపం పెట్టే ప్రదేశానికి కూడా వెళ్ళనివ్వరు. ఆ గాలి కూడా తాకనివ్వని ప్లేస్ లో కూర్చోబెడతారు. అసలు ఇలాంటి సమయంలో ఎందుకు పూజించొద్దని చెప్పారు? ఫస్ట్ ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాతృమూర్తిగా మీకు తెలుసు, ఆ సమయంలో వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏమంటారంటే రెస్ట్ తీసుకోండి అని చెప్తారు, బీ కంఫర్టబుల్, బీ హ్యాపీ అని అంటారు. శాస్త్రం కూడా ఒక మాతృమూర్తులకు ఉండే ఆ అవస్థని చూసి వాళ్ళు ఏమన్నారంటే కష్టపడాల్సిన అవసరం లేదు, గుడికి రావాల్సిన అవసరం లేదు, పూజలు పునస్కారాలు అంటే ప్రొద్దున పూట లేవాలి, తల స్నానాలు చేయాలి, తర్వాత మీకు తెలుసు కదా ఎంత శుచి మడి ఇవన్నీ కావాలి, ఇవన్నీ వద్దు, హాయిగా మీరు భగవన్నామం చేసుకోండి. భగవన్నామానికి ఏ అవస్థలో ఉన్నా సరే ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ద్రౌపదీదేవి వస్త్రాభరణాని కోసం కురుసభకి లాగినప్పుడు అదే అవస్థలో ఉండింది. కానీ ఆవిడ హే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష అంటే భగవంతుడు రాలేదా అండి? అంతనే లేదు లేదు నేను 5 రోజుల తర్వాత వస్తాను. పరమాత్మకి ఏమీ డిఫరెన్సియేషన్ లేదండి. మనకి సామాజికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఆలోచించి ఒక వ్యవస్థ పెట్టాను. నీకు 25 రోజులున్నాయి ఆరాధన చేసుకోవడానికి. 25 రోజుల్లో నేను గుడికి వెళ్ళను, కానీ ఇదే టైంలో గుడికి వెళ్తాను. కొన్ని ఆలయాలలో స్త్రీలని అలౌ చేయరు అని కొన్ని ఆలయాల్లో నియమాలు ఉన్నాయి, వాళ్ళ నియమాలు. లేదు మేము వెళ్ళి తీరుతాం. ఎక్కడ మనకి కొన్ని ఆలయాలు ఉన్నాయి, అక్కడ కేవలం స్త్రీలే ఆరాధన చేస్తారు, స్త్రీలకి ఎలౌడ్ ఉంటుంది, పురుషులకి ఎలౌడ్ ఉంటుంది. కొన్ని దగ్గర వ్యవస్థని గౌరవించడం, భక్తి అంటే ఏంటో తెలుసా అండి? శాస్త్రాన్ని గౌరవించడం, వ్యవస్థని గౌరవించడం, ఇది అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఆలయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, శుచి, శుభ్రత అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ పాటించుకొని ఒక 5 days రెస్ట్ తీసుకోండి, చక్కగా భగవన్నామం చేసుకుంటూ ప్రవచనం వింటూ ఉండండి, భగవద్గీత భాగవతం వింటూ ఉండండి. భగవన్నామం చెప్పడానికి, ప్రవచనాలు వినడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా 24 గంటలు భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు. ఆ సమయంలో చక్కగా ప్రవచనాలు వినటం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 విషయాలు చేయకూడదు ఏంటి అంటే భగవంతుడి ఆరాధన, ఆలయానికి వెళ్ళడం. ఈ 2 ఆపేసేయండి, మిగతా అన్ని చేసుకోండి బ్రహ్మాండం.